ఏ దేశమెగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ అని అంటాను. పొగడకపోయినా పర్లేదు, ద్వేషించి దూషించక్కర్లేదు. రాహుల్ గాంధీ అయితే యాడికి పోయినా భారత్ గురించి నెగిటివ్ ప్రచారం చేసుకొస్తున్నారు. ఆ దేశాలకి భారత్ గొప్పతనం ఏంటో తెలిసినా కూడా BMW ఆఫీస్‌కి పోయి మొన్న రా రాహుల్ గాంధీ భారత్‌లో అంతా కూడా చెండాలం అయిపోయింది అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. ఏది ఎగుమతులు బాగా దెబ్బతిన్నాయి అన్నట్టు. యాక్చువల్‌గా 2014 అంటే ఇదే ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు షాడో ప్రధానమంత్రిగా వ్యవహరించిన 2004 నుంచి 14 దిగిపోయే నాటికి జీడీపీలో ఎగుమతుల వాటా మొత్తం తయారీ రంగం వాటా కేవలం 15%. 24, 25 మధ్యలో అది 18%. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక 3% పెరిగింది. ఎలక్ట్రానిక్స్ ఈ ఎవరైతే రాహుల్ గాంధీ షాడో ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించిన టైంలో 1.9 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 9 లక్షల కోట్లకు పెరిగింది. దిగుమతుల దేశం కాస్త ఎగుమతుల దేశానికి ఎగబాకింది. కార్ల ఉత్పత్తి 13, 14 టైంలో ఇది 30,87,000 అయితే ఇప్పుడు 50,61,164 ఉత్పత్తి అవుతున్నాయి కార్లు. మరి అంటే పెరిగినట్ట తగ్గినట్ట అన్నదే అర్థం కానటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ చెప్పేటటువంటి లెక్కలు అట్టుంటాయి. అదే సందర్భంలో ఆటో కాంపోనెంట్స్ ఎక్స్పోర్ట్స్లో అంటే ఇవి కూడా ఎగుమతులు ఇవన్నీ కూడా 2014లో వీళ్ళ ప్రభుత్వం దిగిపోయే నాటికి $11 బిలియన్ అంటే ఇప్పుడు అది $21 బిలియన్ చేరింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ టెక్నాలజీ విషయంలో 2014కి 0. అదే సమయంలో 25కి వచ్చేటప్పటికి ఈవీ బస్సులు, 2 వీలర్స్, బ్యాటరీలు దేశంలోనే తయారు చేస్తున్నారు. లేకపోతే మొబైల్ తయారీ రంగంలో చూస్తే 2014 నాటికి 5 నుంచి 6 కోట్ల ఫోన్లు, ఇప్పుడు 30 కోట్ల ఫోన్లు తయారవుతున్నాయి, ఎగుమతి అవుతున్నాయి అవి. అలాగే తయారీ విలువ 18,000 కోట్లు అప్పుడు ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్లకి ఎగబాకినటువంటి సందర్భం. మరొక వైపును చూసుకున్నప్పుడు రక్షణ రంగ ఉత్పత్తులు అప్పట్లో 14లో 43,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,25,000 కోట్లు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అప్పట్లో 686 కోట్లు ఉంటే ఇప్పుడు 21,000 కోట్లు. తుపాకులు, డ్రోన్స్, ఆర్టిలరీ మిసైళ్లు దేశీయ తయారీ జరుగుతున్నాయి ఓ పక్కన. ఇంకోవైపున సెమీ కండక్టర్ రంగం 2004లో 0 ఫ్యాబ్స్ ఉంటే 25కి వచ్చేటప్పుడు టాటా పిఎస్ఎంసి ఫ్యాబ్ గుజరాత్లో, టాటా ఓఎస్ఏటి అస్సాంలో, మైక్రాన్ ఏటీఎంపీ గుజరాత్లో టోటల్గా 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో నడుస్తున్నాయి. చిప్ డిజైన్ స్టార్టప్స్ 100 ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే 2014కి ముందుతో పోల్చుకుంటే 2014 తర్వాత అద్భుతమైన అభివృద్ధి జరిగింది. కానీ అది చెప్పడానికి సిద్ధంగా లేకపోవడం, దాన్ని తప్పుడు ప్రచారం చేయడం అనేది రాహుల్ గాంధీకే చెల్లుతోంది.